దేవుని మందిరానికి మరొక పేరు కూడా ఉందండి. ఆ పేరు ఏంటంటే ఇది దేవుని ఇల్లు. చాలామంది ప్రజలకి ఏమి బోధిస్తున్నామంటే, మందిరం అంటే మనం వచ్చి వెళ్ళి ఆరాధన చేసుకుని ప్రార్థన చేసుకుని వాక్యం విని వెళ్ళే స్థలము అని ఈ రోజుల్లో చాలామందికి అలవాటు అయిపోయింది. కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే, మనం మరలా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, దేవుని మందిరము ఆరాధన స్థలం మాత్రమే కాదు. దేవుని మందిరం అంటే ప్రార్థనా స్థలం మాత్రమే కాదు. దేవుని మందిరం అంటే ఏదో వచ్చి వెళ్ళే స్థలం మాత్రమే కాదు, దేవుడు నివసించే స్థలం. బేతేల్లో యాకోబు అదే అంటాడు, నేను దేవుని స్వరం విన్నాను, నేను దేవుని దర్శనాన్ని చూశాను. ఇది భయంకరమైన స్థలము, ఇక్కడ దేవుడున్నాడు, ఇది దేవుని మందిరమే కానీ ఇక్కడ దేవుడున్నాడు కానీ ఇది మరొకటి కాదు అని ఆయన డిక్లేర్ చేశాడు. ఈరోజు దేవుని మందిరం అంటే ప్రజలకు ఒక భయము కలిగించాలి. హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు సంచరిస్తున్నాడు అనేటువంటి భయముతో భక్తితో మందిరంలో మనం ఉండవలసిన వారేమో ఉన్నాం. అటువంటి భయము మనలో కలగాలంటే అసలు ఇక్కడ దేవుడున్నాడు అనే భయము ముందు మనకి తెలియాలి. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, 3వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, ఇది దేవుని ఇల్లు అనే మాట ఉంటుంది. ఎవరైనా ఒకరి చేత ఇది కట్టబడిందేమో కానీ సమస్తమును కట్టినవాడు దేవుడే. అందుకనే ఇతడు మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడ్డాడు. మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా ఆయన జీవించాడు. ఎవరి ఇల్లు ఇది? దేవుని ఇల్లు. మోషే ఎవరింట్లో నమ్మకంగా ఉన్నాడు? దేవుని ఇంట్లో నమ్మకం ఉన్నారు. ఈ రోజున మనము నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలండి. ఇది దేవుని ఇల్లు కనుక మనము కూడా నమ్మకంగా ఉండాలి. ఏ విషయంలో నమ్మకం ఉండాలి? ప్రార్థన విషయంలో నమ్మకంగా ఉండాలి, విశ్వాసంలో నమ్మకంగా ఉండాలి, దేవుని సన్నిధికి క్రమంగా రావటంలో నమ్మకంగా ఉండాలి, ఉపవాస ప్రార్థనలో చేయటంలో నమ్మకంగా ఉండాలి, దేవునికి సాక్షిగా జీవించటంలో నమ్మకంగా ఉండాలి. ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించుకొని నేను నమ్ముకున్నాను కదా, నేను ప్రార్థన చేసుకుంటున్నాను కదా, నేను వెళ్తున్నాను కదా అని సరిపెట్టుకుంటున్నారు. అది నమ్మకత్వము కాదు. మనము అనేకుల్ని ప్రభు వైపు త్రిప్పేవారిగా ఉండాలి. మనము అనేకుల కొరకు